అందరికీ నమస్కారం. 2024 డిసెంబర్ మాసం 27వ తేదీ శుక్రవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ రేణుకా అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదరు. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. కన్యా రాశి వారు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన, మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి గృహమున సంతోషంగా గడుపుతారు. ఉద్యోగమున ఉన్నత అధికారుల యొక్క ఆదరణ ఏర్పడుతుంది. ఆప్తుల నుంచి శుభవార్తలు అందిన, ఆకస్మిక ధనప్రాప్తి ఏర్పడుతుంది. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారం లాభసాటిగా సాగిన, కుటుంబ సభ్యులతో గృహమున సంతోషంగా గడుపుతారు. ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది. పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందిన, వ్యాపారమున ఆప్తుల నుంచి పెట్టుబడులు అందిన, స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు. వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంటా బయట అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది. వ్యాపారం ఆశించిన రీతిలో రాణిస్తుంది. ఉద్యోగాలలో మరింత అనుకూలత ఏర్పడుతుంది. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం లభిస్తుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడడం, సంఘంలో ప్రముఖుల ఆదరణ ఏర్పడుతుంది. విలువైనటువంటి వస్త్ర లాభాలు ఏర్పడడం, నూతన ఉద్యోగ అవకాశాలు అందిన, మిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన, వ్యాపార ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి. ఒక వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది. ఒక శుభవార్తను వింటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఉన్నత అధికారుల అనుకూలంగా ఉంటారు. మంచి కాలం అనే చెప్పవచ్చు. బంధుమిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు. మీ యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. అవసరానికి ధనం లభిస్తుంది. ప్రారంభించినటువంటి పనిలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ తోటివారి సహాయంతో వాటిని అధిగమిస్తారు. స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ పురోగతిని సాధిస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక విషయాలలో ఆచితూచి అడుగు వేస్తారు. ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగంలో కలిసి వస్తుంది. ఆస్తి క్రమంగా అభివృద్ధి చెందుతుంది. సానుకూల ఫలితాలు లభిస్తాయి. బంధుమిత్రుల సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. అదేవిధంగా నిరంతర సాధనతో మంచి విజయాలు సాధిస్తారు. వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. మీ యొక్క కీర్తి పెరుగుతుంది. తోటివారి సహకారంతో పనులు పూర్తి చేస్తారు. శారీరక శ్రమ తగ్గుతుంది. ఏ నిర్ణయం తీసుకున్నా పెద్దలను సంప్రదించుకున్నా తీసుకోవద్దు. తొందరపాటుతో వ్యవహరిస్తే సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. అవసరానికి తగిన సహాయం లభిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఇంట్లో వారితో ఆనందంగా గడుపుతారు. మనోబలంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఏర్పరుస్తాయి. బుద్ధిబలం కాపాడుతుంది. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు బాగా ఆలోచించి తీసుకుంటారు. ఉద్యోగ విషయాలు మిశ్రమంగా ఏర్పడిన, మీ యొక్క ఆశయాలు నెరవేరిన, వ్యాపారంలో లాభాలు ఏర్పడిన, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. కొత్త బాధ్యతలు చేపడతారు. ఆర్థికంగా ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. మంచి జీవనాన్ని ఏర్పరచుకుంటారు. వివాదాలకు దూరంగా ఉంటారు. మనోబలం తగ్గకుండా చూసుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. కొన్ని సంఘటనలు మీకు మనోవిచారాన్ని కలిగించే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. అనవసరమైనటువంటి ఖర్చులు జరగకుండా చూసుకుంటారు. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. దైవ బలం అనుకూలంగా ఉంటుంది. మీలోని పట్టుదల, మనోధైర్యం గొప్ప ఫలితాలను తెచ్చిపెడుతుంది. ముఖ్యమైనటువంటి విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు. అవసరానికి ఆదుకునేవారు
ఏర్పడడం, ఆత్మీయులతో విభేదాలు రాకుండా చూసుకుంటారు. ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు. మీ యొక్క మాటలను కాపాడుకుంటారు. అదేవిధంగా శ్రమ తగ్గుతుంది. అనుకోని విధంగా ఆర్థిక అవసరాలు పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా ఎదుగుతారు. శుభకాలం అనే చెప్పవచ్చు. మానసికంగా దృఢంగా ఉంటారు. అదృష్టం వరిస్తుంది. మనోబలంతో ముందుకు సాగి సంకల్పాలు అమలు చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రులతో కలిసి కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ఆత్మీయుల సలహాలను పాటిస్తారు. అనవసరమైనటువంటి వివాదాలలో తలదూర్చవద్దు. ఉద్యోగంలో మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. అవగాహనతో సమస్యలను క్రమంగా తగ్గును. ఒత్తిడి వలన మానసిక ప్రశాంతత తగ్గే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. కీలక బాధ్యతలు మీ భుజాన పడే అవకాశం ఉంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ప్రారంభించబోయే పనుల్లో ఆటంకాలు తొలగును. తెలివితేటలతో వాటిని అధిగమిస్తారు. మనోధైర్యంతో చేసే పనులు ఫలిస్తాయి. ఉద్యోగ వ్యాపారంలో శుభ ఫలితాలను అందుకుంటారు. ఎన్ని ఆటంకాలు ఉన్నా ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు. కీలక విషయాలలో తెలివిగా వ్యవహరిస్తారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. అదేవిధంగా మంచి పేరును సంపాదిస్తారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. మనశ్శాంతి లభిస్తుంది. శత్రువులు మిత్రులు అయ్యే అవకాశం ఉంది. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ప్రారంభించినటువంటి కార్యక్రమాలు దైవ బలంతో పూర్తి చేస్తారు. ఆర్థికంగా అనుకూలత ఏర్పడుతుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి అనుకున్న దాన్ని సాధిస్తారు. బంధుమిత్రుల సహకారంతో అనుకున్న పనులు నెరవేరడం. ఉద్యోగంలో శుభ ఫలితాలు వెలువడడం. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలను చేపడతారు. వ్యాపారంలో తగు జాగ్రత్తలు అవసరం. అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది. అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. నూతన వస్త్ర ప్రాప్తి కలదు. మొదలుపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరిగిన ప్రయాణాలు అనుకూలిస్తాయి. అదేవిధంగా నూతన పద్ధతులను అవలంబిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ముఖ్యమైనటువంటి ఆలోచనలను కార్యరూపం దాల్చును. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగును. చిన్ననాటి మిత్రులతో శుభ కార్యక్రమాల విషయం గురించి చర్చిస్తారు. ఆదాయ మార్గాలు పెరిగిన వ్యాపారంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. చేపట్టిన పనుల్లో అవరోధాలు తొలగున సంతానం విద్యాపరంగా మరింత దృష్టిని సాధిస్తారు. భాగస్వామితో వివాదాలు తొలగున ఆర్థిక పరంగా అనుకూలత ఏర్పడుతుంది. గృహమున శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది. సంఘంలో ప్రముఖుల నుంచి విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది. ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది. సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి. అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. కన్యా రాశి వారికి లలిత సహస్రనామం పఠించడం వలన శుభ ఫలితాలు కలుగును. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.